నందిని గురించి అసలు నిజం తెలుసుకున్న రామలక్ష్మి నందినికి ఎలా బుద్ధి చెప్పబోతుందనేది పెద్ద ట్విస్ట్ అనమాట. అయితే సీతాకాంత్ ఇప్పుడు రామలక్ష్మిని దూరం పెట్టాడు కదా! దాన్ని ఛాన్స్‌గా తీసుకొని ఈ నందిని సీతాకాంత్‌కి దగ్గరైపోదాం అనుకుంటుంది. ఎలా ఆలోచిస్తుందంటే కంప్లీట్‌గా సీతాకాంత్ నందిని మీదే ఆధారపడాలి. తను తప్ప ఇంకా తనకి వేరే లోకము ఉండకూడదు. ఇంక వేరేది నేను చేయలేను అన్నట్టుగా చేసేయాలనైతే అనుకుంటుంది. తను కంపెనీస్‌లోనే ఒకటి సీతాకాంత్‌కి ఇచ్చి దాన్ని డెవలప్ చేయమని చెప్పేలాగా చేయాలని అనుకుంటుందనమాట. అయితే నందిని అసలు బుద్ధి తెలుసుకున్న రామలక్ష్మి, నేను పని పట్టాల్సింది ముందు అత్తయ్య గారిది కాదు, ఆస్తి కోసమైనా నేను చెప్పినట్టు నా చెప్పు చేతల్లో ఉంటారు. ఈ నందిని అంతు చూడాలి. మా ఆయన్ని దగ్గరకు తీసుకునే పనిలో పడున్నావా నువ్వు? ఆయన నీలాంటి వాళ్ళకి లొంగడు. నీ గురించి అసలు నిజం తెలిసిందంటే నేను కూడా నీ పని పట్టాల్సిన అవసరం లేదు. ఆయనే చూసుకుంటాడు అన్నట్టు కోపంగా ఒక లుక్ ఇస్తుందన్నమాట రామలక్ష్మి నందిని వైపు. కావాలనే రామలక్ష్మి మీద కోపం వచ్చేలాగా సీతాకాంత్ రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుందన్నమాట నందిని. అవన్నీ వింటూ ఉంటుంది రామలక్ష్మి. పరాయి భర్తలను కోరుకున్న నీలాంటి ఆడవాళ్లకు దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో, ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకుంటూ కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుందన్నమాట రామలక్ష్మి నందినికి. చూడాలి సీతాకాంత్కి ఎప్పుడు నందిని విశ్వరూపము నిజస్వరూపం తెలుస్తుంది. కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.